అందరికీ షాలోం వందనాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి దినం వరకు సుమారు 4 వారాలు అయిపోయింది. ఇది 5వ వారంగా కొనసాగుతూ ఉంది. ఈ 4 వారాలు దరిదాపుగా ఈ కన్ను ఆటంకం వల్ల, ఈ కన్ను ఆపరేషన్ చేయటం వల్ల 4 వారాలు మీకు వీడియో మీ మధ్యకు రాలేకపోయాను, పంపించలేకపోయాము. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు కూడా ఈ ప్రేమను బట్టి నేను కొనసాగాలని ఆశపడుతూ ముందుకు వెళ్దామని అందరూ సమృద్ధంతో వందనాలు తెలియపరుస్తూ మరి ఇలా ముందుకు వెళ్దాం. ఓకేనా? అలాగనే వాక్యం చెప్పుకుందాని యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 4:6 బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, ఈ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఎక్కడైనా చాలమ్మా, ప్రార్థన చేసుకుందాను. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ సియానికి వందనాలు. దయతో మమ్మల్ని అన్ని విషయాల్లో కాసి కాపాడి ఇదిగోనైనా సంఘం పట్లగా కూడా నా తండ్రి నీ దృష్టి నుంచి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఇప్పుడు ఈ వీడియో చూసి వారందరూ కూడా అయ్యా మంచి ప్రేమ సమృద్ధం కలిగించి ముందుకు నడిపిస్తారని, చివరి వరకు మీ అధ్యక్షుడు మామ చూస్తారని నమ్మచ్చు. మెస్సీ నామమున అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. అలాగనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమంటున్నానంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇక్కడ ఆగుదండి అమ్మా. ఈ భక్తి ఏం చేస్తుందంట? ధైర్యం పుట్టించిందట. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియమైనటువంటి కుటుంబకులారా, ఇవాళ అనేక కుటుంబాల్లో శ్రమ లేక లేదు, అనేక కుటుంబాల్లో బాధ లేక లేదు, అనేక కుటుంబంలో హింస అనేది లేకుండా ఏ ఇల్లు లేదు. అందుకొరకే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే మనకు ఒక ధైర్యం కలిగించేటువంటి వాడు ధైర్య సాహసి పరమ తండ్రి యెహోవా మెస్సీయ వారు మనకు ఉన్నాడని సంగతి మనం ఎరగాలి, అంతే తప్ప మరొకటి కాదు. కనుక మనల్ని కుటుంబం పట్ల, బ్రతుకు పట్ల, అలాగనే జీవనోపాధి పట్ల, అలాగనే ఐక్యత పట్ల ప్రతి విషయంలో మనం బలహీనమై ఉన్నామా? నిన్ను బలపరిచేవాడు పరమ తండ్రి యెహోవా, నీకు ధైర్యం కలిగించేవాడు నీకు యెహోవా, నిన్ను ముందుకు నడిపించేవాడు నీకు యెహోవా. అందుకొరకు ఇక్కడ చెప్పినటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదనుకో. చూడండి, అదేవిధంగా యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఊజు దేశము నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు ఏమై ఉన్నాట? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు హల్లెలూయా ఏమై ఉన్నట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం. చెడుతనం అంటే ఏంటి? ఇప్పుడు స్వాతమ్మా, చెడు అంటే ఏంటమ్మా? మనకు వ్యర్థమైంది కదా, వ్యయమైంది లేదా అభిష్టమైంది, మనని హింస పెట్టేది, శ్రమ పెట్టేది, ఎలా చెప్పుకుంటూ పోతే అనేక రకరకాలుగా ఉంటేనే మనకు తెలుసు చెడు ఏంటో కదా. చెడు చేయువారు స్వనాశనం గుర్తగురు అని కూడా బైబిల్లో ఉంది కదా. అంటే ఏ విషయంలో మనం చెడ్డవారమై ఉంటాము, ఏ విషయము చెడు చేస్తున్నారు అంటే మనము జీవితంలో బలహీనపడ్డామనుకోండి, అధైర్యం కలిగి ఉన్నాం అనుకోండి. ఉదాహరణకు ఒక భర్తకు కానీ లేక ఒక భార్యకు కానీ కుటుంబంలో కానీ ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య విషయంలో మనము ధైర్యం పొందుతామా, అధైర్యం ఉంటామా? ధైర్యం పొందుతామా? ఆధైర్యం పొందుతామా? ధైర్యం పొందుతామా?
అధైర్యమే ఉంటుంది కదా. అధైర్యం అంటే ఏంటి అంటే బాధపడుట, అంటే అంటే హింసపడుట, బాధపడుట కదా. ఈ అధైర్యము నుండి యెహోషువ మెస్సీయ వారు దేని ద్వారా మన ధైర్యపరుస్తున్నాడు అంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, భయభక్తులు గల వారు ధన్యులు వారు విలాగు. ఎక్కడుంది మాట? మీకు తెలుసు, నాకంటే మీకు బాగా తెలుసు అమ్మా. ఎక్కడుంది? భయభక్తులు గలవారు ధన్యులు వారు ఇలాగూ ఆశీర్వాదం పడతారు. కీర్తన గ్రంథం ఉందమ్మా. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి యొక్క విషయాలు మనకి కనపడతా ఉన్నాయి. ఇక పోతే రెండవ మాట ఏంటంటే ధైర్యం పుట్టించదా నీ యథార్థత ప్రవర్తన. ఏం ప్రవర్తన అట? యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా కదా, జరిగించవలసింది జరిగించినట్లుగా, అంటే ఏది ఎలా చేయాలో అలా చేయటమే యథార్థత కదా. భర్త పట్ల భార్య యథార్థత కలిగి ఉండాలి, అవునా కదా. భార్య పట్ల భర్తగా కూడా యథార్థత కలిగి జీవించాలి. ఉదాహరణకు భార్య పట్ల అదే భర్త పట్ల భార్యకు ఆధైర్యం కలిగింది అంటే ధైర్యం లేకపోయింది అనుకోండి, భార్య ఏం చేసింది? తనకు కలిగే రీతిలో తనకు కలిగిన క్రియను ఎంచుకుంటుంది కదా. ఆ పనిని చేయడానికి ధైర్యంగా అంటే బెదరక, అవునా, బెదరక ధైర్యంగా సాహసం చేయడానికి ఇష్టపడుతుంది, అవునా కదా. కనుక ఏ విషయంలో అంటే కుటుంబ విషయంలో, కుటుంబ సమస్య విషయంలో ఒకరి పట్ల ఒకరము ధైర్యం కలిగి ఉండాలి తప్ప, ఒకరి పట్ల ఒకరము ఐక్యత కలిగి భక్తి అందు మాత్రమే ధైర్యం కలిగి ఉండాలి తప్ప మరొకటి కాదు. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు దేని పట్ల మనం ధైర్యం కలిగి ఉండాలంటే భక్తిని ఆధారం చేసుకొని ధైర్యపరచబడాలి. భక్తి ఆధారము చేసుకొని ఏమండాలా? ధైర్యము కలిగి. కనుక ఇటు ధైర్యం బట్టి చూద్దాం ఒకసారి ఏమంటానంటే అక్కడ నీ యథార్థత ప్రవర్తన అంటే ఏంటి అమ్మా? ప్రవర్తన అంటే నడిచే విధానం. ప్రవర్తన అంటే నడిచే విధానం. ఈ నడిచే విధానము ఎలా ఉండాలా? చెడు రూపం నుండి అంటే చెడ్డ ఆలోచన నుండి, చెడ్డ నడవడిక నుండి, చెడ్డ దృష్టి నుండి, చెడ్డ ఆలోచన నుండి ఏం కలగాలంట? మంచిలోకి నడిపించాలి, ధైర్యము కలిగించుకోవాలి. దానికి ఆధారం రెండోది ఏంటంట? భక్తి కదా. అదేవిధంగా ఇక్కడ 1వ అధ్యాయంలో చదువుతాం మళ్ళీ ఒకసారి. 1వ అధ్యాయం వచ్చినాము యోబు గ్రంథం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు అతడు ఏమయ్యాడట? అతడు యథార్థత కలిగినటువంటి వాడట. తర్వాత ఒకటి ఏముందట? ఒకటి యథార్థత అంట అమ్మ స్వాతి. ఒకటి యథార్థత అంట కదమ్మా, మనం అంతేనారా? ఒకటి యథార్థత అంట. రెండోది ఏంటి? న్యాయము. న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు అన్యాయం చేస్తే అన్యాయం కదా, అంటే ఉన్నది ఉన్నట్టుగా చేసిన న్యాయము. ఇతను న్యాయవంతురాలుగా కదా. ఏ పాపము చేయదు, ఏ అబద్ధం ఆడదు, ఏ కలమసం ఉండదు, ఏ దోషం ఇతనిలో నుండి మనకి కనపడదని చెప్పి వీరు న్యాయవంతులు. అంటే మంచి న్యాయం అంటే ఒక హెచ్చుతత్తులు తెలియకున్నటువంటి వ్యక్తి. న్యాయము, సమానత్వం కలిగినటువంటి హృదయం గలవారు వీరు న్యాయవంతులు కదా. అదే అంటాడు అక్కడ. ఒకడు మనుషుడు నేను అంతేనమ్మా, మనుషుడు నేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. ఏమై కలిగి ఉన్నాడట? భయము ఒకటి, భక్తి కదా. ఉదాహరణకు ఇప్పుడు మనోడు ఉంటాం, ఎవరు? ఓంకారం ఉంటాం. ఇప్పుడు అతనికి ఏం అవసరం అమ్మా చెప్పండి? ఏం అవసరం? కుటుంబ పోషణ అవసరం కదమ్మా. రెండవది కుటుంబ ఐక్యత అవసరం కదమ్మా. ఇంకా కాకపోతే మూడవది ఏంటంట?
స్థానం ఒకటి కాకుండా ఇంకోటి ఉంది. ఏంటంటే శరీరంలో శక్తి ఉండాలి, శరీరంలో మనలో ధైర్యం ఉండాలి కదా. శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలంటే ఈ శక్తి ధైర్యం కలగాలంటే మనం ఏముండాలట? భక్తిని ఆధారం చేసుకుని ఉండాలన్నట కదా. ఏమా ఏం చేసుకొని ఉండాలట? భక్తిని ఆధారం చేసుకొని ఉండాలంట. అందుకంటాడు యథార్థవంతుడు అందుడును యథార్థవంతుడు ప్రవర్తనను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలు. అమ్మా ఒక చెడ్డ ఆలోచన ఉందనుకోండి, ఏం చేయాలో వదిలేయాలి కదా. ఒక చెడ్డ క్రియ ఉందనుకోండి, ఏం చేయాలి? మనం వదిలేయాలి. అమ్మా ఒక మనిషి పట్ల న్యాయవంతులుగా ఏం చేయాలో మాట్లాడటానికి ఇష్టపడాలి కదా. ఒక అబద్ధమాన్ని అనుకోండి, ఏమంటారు అప్పుడు? ఈ మనిషి చాలా అబద్ధకుడు, సరైన వాడు కాదు. ఇప్పుడు ఒక నలుగురికి మన చేతిలో మనం 10 మంది కలిసి ఒక పనికి వెళ్ళాము. ఆ రైతు దగ్గర కొంత డబ్బులు తెచ్చుకున్నాం. అందులో ఒక వ్యక్తి మూటా మేస్త్రి అనేవాడు ఉంటాడు కదా. మూటా మేస్త్రికి అందరికీ కలిపి డబ్బులు ఇస్తారు. ఈ మనిషి న్యాయం అంటే సమానంగా పంచిన వాడు న్యాయవంతుడు, అంతే కదమ్మా. సమానంగా పంచినటువంటి వాడు ఏమంతుడు? న్యాయవంతుడు అవుతాడు. కొందరికి ఒక తీరుగా, కొందరికి ఒక తీరుగా ఉంటే అదేమైంది చెప్పండి? ఒకరికి ఒక తీరుగా ఇస్తే ఏమైందమ్మా? న్యాయమో కాదు కదమ్మా. ఒకరికి ఒక తీరుగా జరిగేది న్యాయమో కాదు. కనుక సమానంగా పంచినటువంటి వారిని ఏమంటారు? ఈయన న్యాయవంతుడు. అందరిని సరిగా చూసుకోగలడు, అందరూ సమానంగా ఇవ్వగలడు, అందరికి సమానమైన మాటలు చెప్పగలడు అని మనం ఎవరినైతే ఎంచుకున్న వారిని కూర్చే ఆ విధంగా వార్త వస్తుంటుంది కదా. అలాగనే మన కుటుంబంలో ఒక స్త్రీ అంటే ఒక భార్య కావచ్చు, పురుషుడు లేక భర్త కావచ్చు, ఇద్దరు సమానత్వం కలిగినటువంటి యొక్క ప్రవర్తన గలవారైనట్లయితే వారిని ఏమంటారు? ఇద్దరిని ఈ కుటుంబము చాలా మంచిది. భర్తను కాకుండా భార్యను కాకుండా భర్తను కాకుండా ఏ ఒకటి చెయ్యరు. ఇది చాలా యథార్థవంతులు చెప్తారా లేదా? ఉన్నది ఉన్నట్టుగా పలికినప్పుడు ఏమంటారు దాన్ని? వీరు చాలా యథార్థవంతులు, చాలా యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారు అని చెప్తుంటారు కదమ్మా. ఎవరిని? మంచి జరిగించుకున్నటువంటి వారిని. మరొక మాట చదువుకుందానా? చూడండి ఒకసారి. అదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం చూడము ఒకసారి. దేవుని మనసు వారందరి గతి అట్టే ఉండును. ఎలోహిము మరుచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ ఏమైందట? నిరార్థకారం అవుతుందంట. ఎవరిది అమ్మా? భక్తిహీనుని. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? మనం 4వ అధ్యాయం 6వ వచనంలా నీ భక్తి నీకు ఆధారము కాదా కదా. ఇక్కడ ఏమంటాడు? భక్తిహీనులకి ఏమొస్తుందంట? ఆశ భంగం, యథార్థం ఎక్కడ ఏమవుతుంది? నిరార్థకం అవుతుంది. ఏమా భక్తిహీనుల యొక్క ఆశ ఏమవుతుంది? నిరార్థకం అంటే ఆశ తీరదు కదా. ఆశ తీరదు అంటే నిరార్థకం అవుతుంది. తర్వాత అలాగనే కిందిపో. అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద అనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది హల్లెలూయా విడిపోవునట కదా. ఇలా ఇక్కడ ఏమన్నాడు? 14వ వచనంలో ఏమన్నాడు? అతని ఆశ భంగమగునట. ఎవరు ఆశ?
భక్తిహీనులు. భక్తిహీనుల యొక్క ఆశ భంగం అవుతుందంట. అవునమ్మా? చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము తొత్తర చూద్దాన్ని, నేను ఎక్కువ చెప్పు మాట్లాడలేను. 59వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. వారు మిడునాగులు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. పొదుగుదురు, సాలెపురుగు వల్ల నేయుదురు. ఆ గుండ్లు తినువాడు చచ్చును. గుడ్లు ఆ గుడ్లు తినువాడు సచ్చును. ఇక్కడ ఆగుదాయి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అక్కడ? సాలెపురుగు వల్ల వారు మిడునాగు గుడ్లనాట పొదుగుదురాట, సాలెపురుగు వల్ల నేయుదురు. ఆ గుడ్లు ఏ గుడ్లు? ఎస్, ఇక్కడ ఏదైతే మిడునాగు ఉన్నాడు కదా, మిడునాగు గుడ్లు తింటే మనుషులు ఏమవుతారట? అంతే కదా మరి. ఇప్పుడు నాగంటే ఏంటి? పామే కదా. పాము అంటే ఏంటి? శత్రువే కదా. ఈ చెడు వాటిని తిన్నటువంటి మనం ఏమవుతాం? ఇష్టమైందా కాదమ్మా? అట్లాగనే మాట వలన అలా జీవించినా తిన్నట్లే, లేక అనేక క్రియలు అలా అనుభవించినా అలా జరిగించినట్లే. కనుక దాన్ని బట్టి మనం ఏం చేయాలట? వదులుకోవాలి. ఏం చేయాలమ్మా? వదులుకోవాలి. 6వ వచనం మొదలు, వారి పట్టు బయట నేయుటకు బట్ట నేయుటకు పనికిరాదు. ఎవరిదట? ఈ మిగునాగుల గుడ్ల ద్వారా కానీ ఈ సాలెపురుగుల ద్వారా నేసినటువంటి, సాలెపురుగు గూడు నేసిదిగా, అలాంటి నేత నేసారనుకోండి, ఏమైందట? ఎందుకు పనికిరాదు? దాని బలం లేదు కనుక, దాని శక్తి లేదు కనుక కదా, అది ఉపయోగపడదు కనుక. కనుక అదేమైందట? అదేమైందట? వారి పట్ల బట్ట వేయుటకు పనికిరాదు. చూడమ్మా, ఒక వస్తువు అంటే ఒక నూతన వస్త్రాన్ని తయారు చేయాలని ఆశపడ్డారు అనుకోండి. ఒక వస్త్రం తయారు చేయడం అంటే మామూలు కాదు కదా. ఈ వస్త్రం అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది? మన శరీరాన్ని కాపాడుతుంది కదా. రెండవది, మనకు అన్ని రకాలైనటువంటి విధానంగా మనకి ఈ యొక్క బట్ట మనకు కాపాడుతుంది కదా. అటువంటి బట్ట ఇక్కడ ఏమవుతుందట? పనికిరాదు. ఆ నేత నేసిన ఆ క్లాత్, ఆ బట్ట, ఆ క్లాత్ పనికిరాదు. అంటే ఇలాంటి యొక్క పనికిరానటువంటి క్లాత్ అంటే బట్టలు కప్పుకునేటువంటి వారుగా మిగిలిపోయారని మనకు కనపడుతుంది. అదేవిధంగా వస్త్రాల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. తెలుసా మీకు? వస్త్రాల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. కనుక నీతి వస్త్రములు, మహిమ వస్త్రములు, నా వస్త్రములు, నేతగాని వస్త్రములు, తర్వాత నీలిమ వస్త్రములు, రక్తవర్ణముల వస్త్రములు ఉన్నాయా లేవా? ఇవన్నీ ఏంటి? ఇలాంటి రకములు కలిగినటువంటి వస్త్రాలు ఏంటి అంటే హృదయము. ఏంటమ్మా? ఈ హృదయములో ఇలాంటి యొక్క నేత ఏదన్నా క్రియలు చేస్తే వారు ఏమవుతారట? సరైన కార్యము జరగదు. ఇదండి విధానం ఇది. అందుకొరకే మనము ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, 15వ అధ్యాయము, అందులోనే యోబు గ్రంథం 15వ అధ్యాయము తీసావు తల్లి, 34వ వచనం చూడమ్మా. 34వ వచనం. ఇక్కడ బాగా గమనించాలా? భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. పరమతండ్రి స్తోత్రం. చాలు. చూడండి అమ్మా, మన జీవితానికి మన భక్తి ఎలా ఆధారం అవుతుంది కదమ్మా. అలాగనే భక్తిహీనుల యొక్క పరిస్థితి ఏమవుతుందంట? భక్తిహీనులను కుటుంబమును నిస్సత్వం అవుతుందంట కదమ్మా. భక్తిహీనులకు వారి కుటుంబం నిస్సత్వం అవుతుందంట. లంచగొండులు ఏమవుతున్నట? అగ్ని చేత కాల్చబడుతున్నారట. చూడండి అమ్మా, లంచానికి మంచాలు వేస్తారు కొంతమంది కదా. లంచానికి మంచాలు వేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే లంచం ఇస్తే ఏ పని ఏం చేస్తారు కదా.
అమ్మా వందనాలమ్మా, వచ్చారా? ఓకే ఓకే, ఇంటికి వస్తున్నారా? ఓకే అమ్మా, ఓకే ఓకే ఓకే. అయితే లంచగొండి సంగతి ఏమవుతుంది? లంచగొండి అవుతుడు కదా అమ్మా, లంచగొండి అవుతుడు, అవునంటారా కాదంటారా? ఆ లంచగొండి అంటే అమ్మా, లంచం తీసుకున్నటువంటి లంచం ఏమవుతుందట? అగ్ని చేత కాల్చబడుతుందంట, అవునా కదా? లంచం ఏమవుతుందట? అగ్ని గుణంలో కాల్చబడుతుందట. ఏం చేయబడుతుందట? కాల్చబడుతుందట. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 1 ఉంటుంది. అప్పుడు న్యాయాధిపతుడైన జోపారు ఇలాగున ప్రతి ఉత్తరం ఇచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు ఇదమ్మా ఆతురత ప్రవర్తనను హల్లెలూయా. ఏ ప్రవర్తన అంట? ఆతృత. అమ్మా అయిపోయినండి. ఆతృత అంటే కాదు, స్థిరము లేనిది, అవునమ్మా, స్థిరము లేనిది, సమాధానం లేనిది, తర్వాత ఐక్యత లేనిది. ఇలాంటి ఆతృతమైనటువంటి యొక్క జీవితాన్ని మనం పంచుకోవడం మనకు సరైందంటారా? కనుక 2వ దినవృత్తాంతముల గ్రంథము తొత్తరగిలిపదే 2వ దినవృత్తాంతముల గ్రంథము తీసారమ్మా? 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయము తీసావమ్మా? 32వ వచనం, 32. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆమోజు కుమారుడగు యెషయకు కలిగిన దర్శనము గ్రంథమునందు యోధా ఇశ్రాయేలుల రాజుల గ్రంథము నందు హల్లెలూయా రాయబడుచున్నదట. ఏమని? ఇది చరిత్ర కదమ్మా, ఇది చరిత్ర అక్కడ రాయబడదట. ఎవరు అమ్మా? ఎవరి గురించి? హిజ్కియా గురించి. ఎందుకు అమ్మ? ఏంటండి ఇతర కార్యములు కూర్చున్నాడు అక్కడ, భక్తి కార్యములు కాదు ఇక్కడ, ఇతర కార్యములు కూర్చున్నాడు, అవునంటారా? ఇతర కార్యములు అంటే ఆయన నానా రకరకాల చెడు కార్యాలు చేసినట్టుగా కొన్ని విధాలుగా మనకి మరి రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతంలో కానీ కనపడతా ఉంటుంది అమ్మా. కనుక యెషయా గ్రంథంలో ఒక మాట ఏమంటుందంటే 38 మొదటి నుంచి 15 వచనాల వరకు ఏమంటుందంటే, హిజ్కియా మరణకారమైన రోగం కలిగినప్పుడు ఆయన పడి ఉన్నాడట. అప్పుడు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా ప్రవక్త ఆయన ద్వారా పరమతండ్రి మాట్లాడి ఏమన్నాడట? హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు బతకవు, నువ్వు సస్తం అని చెప్పమని చెప్పాడు. దేనివల్ల పోయినా అంటే మరణకారమైన స్థితి దేని ద్వారా వచ్చింది? భక్తిహీనత, చెడు అంటే అసహాయ కార్యములు, అసహాయ దృష్టి, అవునా కదా? అసహాయమైనటువంటి మార్గం, అసహాయమైన స్నేహము, అసహాయమైనటువంటి యొక్క మాటల ద్వారా ఏమై ఉన్నాడట? సాగు సిద్ధమయ్యాడు, అవునా కదా? ఇంతకుముందు మనం చదువుకున్న ఒకటి అయ్యే కదా. అంటే మనిషికి స్థిరం ఉండదు, మనిషికి నమ్మకం ఉండదు, మనిషికి స్థిమితం ఉండదు. అందుకే అంటాడు ఒక మాట, ఒకసారి చూద్దాని. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము తొత్తరగిలిపోతాయి 1వ వచనం. ఇక్కడ ఏమంటుండో చూద్దాం. యావే నన్ను రక్షించుము, భక్తి గలవాడు లేకపోయిరి, విశ్వాసంలో నరుల్లో నుండి నుండకుండా గతించిపోయిరి. పరమ తండ్రికి స్తోత్రం. చూసారా ఇక్కడ ఏం జరిగిందంటమ్మా? ఇక్కడ ఏమంటాడు? రక్షింపుము అంటాడు అక్కడ. అమ్మా ఆపదలో ఉన్నవాడు ఏమంటాడు? నన్ను రక్షించండి, నన్ను అమ్మా ఎవరు రక్షించనేది? ఆపదలో ఉన్నవారు, అవునా కాదా అమ్మ? స్వాతమ్మ ఆపదలో ఉన్నవారేగా రక్షణ కావాల్సింది.
ఇప్పుడు అనారోగ్యం వచ్చిందిరా, అనారోగ్యం పోవాలంటే మనకు రక్షణ అనేది వైద్యం కావాలా వద్దా? కావాలి. కనుక ఏ వైద్యం కావాలట? పరమ తండ్రి యొక్క భక్తి అనేటువంటి ధైర్యం పుట్టించే వైద్యం కావాలట కదమ్మా. అలాగనే రెండో వచనం కూడా చదువు. అందరూ ఆ, ఒకరితోనొకరు ఒకరినొకరు అబద్ధమాడుదురు. మోసకరమైన మనసు గలవారై. చూసారా ఏం గలవారయ్యారట? మోసకారమైన మనసు గలవారై ఉన్నారు. చిరుమలాడు పెదవులతో అగమ్మా, మోసకారం అంటే ఎప్పుడు ఒక స్త్రీని పురుషుడు మోసం చేయటమా, లేక స్త్రీ పురుషుని మోసం చేయటమా, లేక తల్లిదండ్రులను పిల్లలు మోసం చేయటమా, లేక పిల్లలను తల్లిదండ్రులు మోసం చేయటమా, లేక ఇరుగు పొరుగు వారిని అంటే ఉన్నటువంటి మన సమాజంలో ఉన్న వారిని మోసం చేయటమా? చూడండి ఇక్కడ ఏమన్నామ్మా? అందరూ ఒకరితో మోసకారమైన మనసు గలవారై ఇచ్చకమలాడు పెదవులతో పలుకుతున్నారటమ్మా. మోసకారమైన మనసు గలవారై ఇచ్చకము గల పెదవులతో పలుకుచున్నారు. ఇచ్చకమలాడు అంటే అబద్ధములు, అనేకమైనటువంటి అసహాయమైనటువంటి మాటలు, అసహాయమైనటువంటి జీవితం, అసహాయమైనటువంటి క్రియలు, అసహాయమైనటువంటి సహవాసము ద్వారా ఏమై ఉన్నారు? నశించిపోయారటమ్మా. నరులు లేకుండా వీరు గతించిపోయారంటే అర్థం ఏంటి? నశించిపోయినట్ట కాదా? అంటే ఏ విధంగా? ఇప్పుడు ఇస్కియలు ఏ విధంగా చంపింది? ఏ విధంగా మరణకారమైన రోగాన్ని తీసుకొచ్చింది? ఏ విధంగా తీసుకొచ్చింది? భక్తిహీనత ద్వారా మరణకారమైన శరీరము మరణకారమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయింది. కొందరిని ఎక్కడ తీసుకుపోద్ది? శాపగ్రస్తమైనటువంటి చెడు క్రియలు చేసి హింసలోకి తీసుకుపోద్ది. కొందరిని మరణానికి తీసుకుపోద్ది, కొందరిని హింసలోకి తీసుకుపోద్ది, కొందరిని స్థిమితము లేకుండా చంచల జీవితంలోకి తీసుకుపోతుంది. అటు జీవితంలో మనం ఉన్నామా? పంచాయతీ అటు జీవితంలో మనం ఉన్నామా? దశరా అటు జీవితంలో మనం ఉన్నామా? ఉంటే ఇలాంటి యొక్క జీవితంలో మనం సరైంది కాదు. ఇంకొక మాట చదువుకుందాం త్వరగా ప్లీజ్, అక్కడ రామ్మా. మంచిది. ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఏంటంటే 37వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 37వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుందాం. ఒకసారి త్వరగా చదువుకొని ముగించుకుందాని. ఇక్కడ అంటాను, భక్తిహీనులు నశించిపోదురు, యావే విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందురు, అది కనబడక పోవునట్లు వారు పొగవల్లే కనబడక పోవుదురు. పరమ తండ్రికి స్తోత్రం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలండి. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యము, త్వరగా వెళ్ళిపోదాని. అపోస్తల కార్యము ఇక్కడ చెప్పినటువంటి మాట త్వరగా ముగించుకుందాని. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. 2వ వచనం. భక్తిగల మనుషులు అమ్మ అక్కడ ఏమంటాడు? భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా హల్లెలూయా. స్తెఫను ఏం చేశారట? ధైర్యము, భక్తిలో ధైర్యము కలిగి దేవుని పట్ల యథార్థంగా నడిచినటువంటి వాడిని ఏం చేశారట? ఆయన చంపారు, రాళ్ళతో కొట్టి చంపారు, హింస పెట్టారు. ఈ స్తెఫనుకు సంబంధించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఏడుతాం. అయ్యో నా కొడుకుని ఎలా చేశారే, అయ్యో నా తమ్ముని ఎలా చేశారే, అయ్యో నాన్నని ఎలా చేశారే. అవునా కదా? అందుకొరకు ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఇంకొక మాట ఏమంటానంటే, విటలి ప్రాంతంలో ఒక ఆయన ఉండవు. ఎవరాయన? కొర్నేలి. ఆయన ఏం చేశాడట? కొర్నేలి అనేవాడు భక్తిపరుడంట, భయభక్తుడంట. ఎవరెవరు ఎంతమంది అట? ఇంటి వారందరట. అమ్మా స్వాతి, ఇప్పుడు మనం ఇంటి వారందరం భక్తిలో ఉందానా, లేకపోతే కొందరు బయట ఉండి కొంత భక్తిలో వద్దా? దయచేసి సీడి వింటున్న వారుగా కూడా నా కొడుకు మారలేదు, నా బిడ్డ మారలేదు, నా భర్త మారలేదు,
నాకు మార్పు లేదు. మీ ఇష్టం, ఈ వాక్యాలు మీయే. ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వారికే ఈ వాక్యం. ఎవరైతే తిరస్కరంగా ఉంటారో వారికే ఈ వాక్యం. ఎవరైతే అనుసరించుకుంటారో వారికి ఈ వాక్యం. దయతో తప్పక దీన్ని చూసి దీన్ని అనుసరించాల్సినటువంటి ఏది అవసరమో ఏది అవసరం లేదో చాలా జాగ్రత్తగా మనము చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఇంకొక మాట చూసుకొని త్వరగా ముగించుకుందాన్ని. అపోస్తల కార్యం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 24వ వచనం ఇక్కడ అంటాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఎలోహిమును పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పరమ తండ్రి స్తోత్రం. పరమ తండ్రి తన సృష్టిలో మనం ఆయన రూపముతో మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు మనం ఏమై ఉండాలట? నవీన స్వభావమును ధరించుకొని ఉండాలన్నట. అవునా కాదా? అందుకొరకు ఇలాంటి యొక్క యథార్థత యొక్క స్థితి మనకి లేకపోతే ఏమైంది అంటే, ఇంకొక మాట చదువుకుందాని. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. 2:10 1వ దశలో ఇక్కడ అంటాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యములుగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. అమ్మా, మేము ఎలా విశ్వాసుల పట్ల మేము ఎలా భక్తి గలవారమని ఇలా చెప్పుకున్నామో, అనింద్య గలవారమని ప్రవర్తించిన ఎంచితేమో దానిని మీరే దాని విషయంలో మీరే సాక్షులు. దానికి రెండవది నా పరమతని సాక్షి. నేను ఎవరిపై ఏ విధంగా భక్తి కలిగి ఉన్నానో, ఒకటి సమాజము సాక్ష్యము. అమ్మ ఇటేనండి అమ్మ, అందరు ఇటు చూడండి. ఒకరు సమాజము సాక్ష్యము, రెండవది యాషోమసి వారు సాక్ష్యం కదా. ఇప్పుడు సాక్షులు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎవరు? ఇటు పోతే సంఘం అనగా మనకున్న సహవాసం ఉన్నది సాక్ష్యం. రెండవది మనకు ఆధారంగా ఉన్నటువంటి యాషోమసి వారు సాక్షి. ఒకటి సృష్టికర్త సాక్షి, ఒకరు మనతో నివాసులు సాక్షి. ఈ 2 సాక్ష్యముల నుండి మనం ఎలా తప్పించుకోగలుగుతాం చెప్పండి? అందువరకు హెచ్చుకమలైన మాటలు కానీ, మరి బెంకములాడే నాలుక బెదిరింపులు కానీ మనకు సరైనవి కావు. పరమ తండ్రి ఈ మాటలు దీవించి మిమ్మల్ని సమృద్ధంతో మంచి మార్గంలో నడిపించబడును కాక. పరమ తండ్రి స్తోత్రం.